క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ దిద్దుబాటే సిద్ధపాటు అనే ఈ దేవుని ఆలోచన సభలో చేరిన మీ అందరికీ ప్రభు పేరిట సమాధానం, దైవ దీవెనలు కలుగునుగాక. నేరుగా సందేశంలోనికి వెళ్దాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ మాట చదువుకుందాం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు, న్యాయ విమర్శలు నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసెదవు. ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగునుగాక. నీకు విరోధముగా రూపింపబడుచున్న ఏ ఆయుధము వర్ధిల్లదు. ఈ మాటను అందరూ స్వతంత్రించుకోండి. మా జీవితంలో ఈ వచనం సదా నెరవేరాలి అని ప్రార్థించండి. ఈ ఒక్క వచనంలో మనము ధైర్యం తెచ్చుకొని నేర్చుకోవలసిన కొన్ని అమూల్యమైన పాఠాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి విషయం ఏమిటంటే, నీకు విరోధముగా రూపింపబడిన అనే పదం దగ్గరే మనం కొద్దిసేపు ఆగాలి. ఏమిటంటే, అది దుష్టుడు మన మీద దాడి చేయడానికి వాడి దగ్గర స్పేర్గా ఆయుధాలు ఏమీ లేవు. వాడు ఎప్పటికప్పుడు ఆయుధాలను రూపించుకోవాలి. నీకోసం విరోధంగా వాడు వాటిని కట్టుకొని సిద్ధపరచుకోవాలి. అప్పటి వరకు వాడి దగ్గర ఆయుధాలు లేవు. ఈ విషయంలో మనం ధైర్యంగా ఉండొచ్చు కదా. నీకు విరోధముగా రూపింపబడుచున్నా అన్నాడు అంటే అర్థం ఏమిటి? వాడి దగ్గర ఎప్పుడు స్పేర్గా ఆయుధాలు ఉంటాయనా? లేదు. వాడు ఒక్కసారి ఒక ఆయుధాన్ని విసిరాడు అనుకోండి, ఇంకా వాడి దగ్గర మరలా ఉండదు. మరలా ఇంకొక ఆయుధాన్ని నీకోసం చేసుకోవాలి. వాడు ఎప్పటికప్పుడు వాడు నీకు విరోధంగా ఆయుధాలను రూపించుకుంటూనే ఉంటాడు. అయితే దేవుడు అంటున్నాడు, నీకు విరోధముగా రూపింపబడుచున్న ఏ ఆయుధము వర్ధిల్లదు. ఏ ఆయుధము అనే పదం వాడాడంటే ఇంకా చాలా ఆయుధాలు వాడు విసిరే అవకాశం ఉంది. అదేంటండి, ఒకటే ఆయుధం ఉందని అన్నారు, మళ్ళీ చాలా ఆయుధాలు విసురుతారన్నారు. ఒక ఆయుధమే ఉంటుంది అని అన్నాను, మరి అనేక ఆయుధాలు వాడు విసురుతాడు అని అంటున్నాడు. అంటే నేను చెప్తున్నాను, మరలా వినండి జాగ్రత్తగా. వాడు నీ కోసం ఎప్పటికప్పుడు ఆయుధాలను సిద్ధపరచుకుంటూనే ఉంటాడు. ఒక్క ఆయుధం విసిరి కూర్చోడు, అయిపోయిందిలే ఇంకా నా వల్ల కాదని. వాడు విసురుతానే ఉంటాడు. నువ్వు చనిపోయేదాకా విసిరాలే వాడి ప్రయత్నం అంతా కూడా. చనిపోయే వరకు విసురుతాడు. వాడు నువ్వు పుడతావని, ఖచ్చితంగా నువ్వు వస్తావని దేవుడు ప్రకటించగానే ఎదురు చూస్తున్నాడు. నువ్వు పుట్టిన తర్వాత వాడు ఒక ఆయుధాన్ని విసురుతాడు నిన్ను చంపడానికి. నువ్వు పెరిగిన తర్వాత నీ ఆలోచనలు, నీ విశ్వాస జీవితము, నీ స్థాయిని చూసి నీకు అనుకూలమైన ఇంకొక ఆయుధాన్ని తయారు చేస్తాడు. నిన్ను పడగొట్టగలిగిన గొప్ప ఆయుధం కడతాడు. వాడు ఎందుకని స్పేర్గా పెట్టుకోడు అంటే, ఒకవేళ ఒక ఆయుధాన్ని స్పేర్గా పెట్టుకున్నాడు అనుకో, ఆ ఆయుధాన్ని మించి నువ్వు తయారైతే ఆ ఆయుధం పనికిరాదు వాడికి. అందుకని ఏం చేస్తాడంటే, ఎప్పటికప్పుడు ఎప్పటి పరిస్థితులను అప్పుడే దృష్టిలో పెట్టుకుని ఒక ఆయుధం సిద్ధం చేసుకుంటాడు వాడు. అంటే నీ భక్తి ఎంత స్థిరమవుతుందో అంత మోతాదులో వాడు ఆయుధాన్ని విసురుతాడంట. అందుకే నీకు విరోధముగా ఖచ్చితంగా ఆయుధాలు ఉంటాయి. ఇక్కడ ఎంతమంది ఉన్నామో అంతమందికి ప్రత్యేక ఆయుధాలు ఉన్నాయి. అందరికి ఒకేలాంటి ఆయుధాలు ఉండవు వాడి దగ్గర. స్పెషల్ సపరేట్గా వాడు వారి భక్తిని బట్టి, వారి బలహీనతలను బట్టి, వారి విశ్వాస సామర్థ్యతను బట్టి, వాడు ఎక్కడ పడతాడో ఎక్కడ పడడో, ఎక్కడ బలహీనుడు అవుతాడో ఎక్కడ బలహీనుడు అవ్వడో, ఇలా అన్నీ గమనించి సరి అయిన ఆయుధాన్ని విసురుతాడు. అక్కడ ఖచ్చితంగా కుప్పగొలుతారని. కానీ వాడికి తెలీదు, వాడు విసురుతున్న ప్రతి ఆయుధము వర్ధిల్లట్లేదు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము ఆయన చెప్పేశాడు వర్ధిల్లదు. అయితే వాడు విసరడు అని కాదు, అది మనకు గాయం చెయ్యదు అని కాదు. అది ఏ ఉద్దేశంతో రూపింపబడిందో ఆ ఉద్దేశం నెరవేరదు అంతే. వాడు విసురుతాడు, అది మనకు గాయం జరగడం కూడా జరుగుతుంది. కానీ వాడనుకున్నంత జరగదు, అది వర్ధిల్లదు అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక ప్రాముఖ్యమైన విషయం చెప్పాలి మీకు. ఆయుధము వాడు
ఒకటి విసిరిన తర్వాత అదే ఆయుధాన్ని మరలా వాడడానికి కుదరదు. అంతకు పై ఆయుధాన్ని వాడాల్సి వస్తుంది. మరలా చెప్తున్నాను, వాడు ఒక రకమైన ఆయుధం విసిరిన తర్వాత దాన్నే మరలా ప్రయోగించడానికి కుదరదు. దేన్ని ఆధారం చేసుకొని మాట్లాడుతున్నారు కిరణ్ పాల్ గారు అంటే, వాక్యమే ఆధారం చేసుకుని మాట్లాడుతున్నాను. చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. చూడండి ఒకసారి, వాడు ఎలాంటి ఆయుధాలు విసురుతాడో మనం మొదట చదువుకున్న తర్వాత, వాడు ఒకసారి విసిరితే మరలా దాన్నే వాడడం కుదరదు, ఇంకొకటి తప్పకుండా వాడు తయారు చేసుకోవాలి అని మనకు ఒక ఆధారం దొరుకుతుంది. చూడండి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 34 మాట. అగ్నిబలమును చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి. ఏమిటంటండి? అగ్ని బలమును చల్లార్చిరి. వాడు అగ్నిని మాత్రమే కాదు, అగ్ని బాణములను కూడా విసురుతాడు. ఎఫెసీ పత్రిక చూడండి, పరిశుద్ధ గ్రంథాలు తెలిసి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. ఏమిటంటే దుష్టుని అగ్ని బాణములు. ఇప్పుడు మీరు చెప్పండి, బాణం ఒక్కసారి విసిరితే మరలా ఆ బాణం ఎక్కడుందరా అని వెతుక్కొని వెళ్ళి మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ విసురుతాడా? అంటే దాని అర్థం ఏంటి? ఒక్కసారి విసిరాడంటే మరలా ఇంకా దాన్ని వాడడం కుదరదు, వెళ్ళిపోతుంది అది అంతే, ఇంకొకటి వాడాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. అయితే వాడికి ఆయుధం తయారు చేసుకోవడానికి అవకాశం ఎవరిస్తున్నారు? దేవుడు అనుమతిస్తున్నాడా? పోనీ లేదు, దేవుడు అనుమతి ఇవ్వట్లేదు. వాడు ఆయుధం తయారు చేసుకోవడానికి నీవే అనుమతిస్తున్నావు. మనమే వాడికి అనుమతిస్తున్నాం. వాడికి ఆయుధం తయారు చేసుకోవడానికి ఆధారం ఏమిటో తెలుసా? నీవెక్కడ బలహీనంగా ఉంటావో ఆ బలహీనతే వాడికి వేదిక అవుతుంది. ఇది ఎప్పుడు మర్చిపోవద్దు దయచేసి. నీవెక్కడ కృంగిపోతావో అదే వాడికి వేదిక. వాడు ఆయుధాన్ని తయారు చేసుకోవాలంటే వాడికి ఒక ప్లేస్ కావాలి. ఆ ప్లేస్ నీ బలహీనతే. కొందరికి డబ్బంటే బలహీనత, కొందరికి బంధువులంటే బలహీనత, కొందరికి లోకంలో సుఖపడ్డమే వారు కదా బలహీనత, కొందరికి నిద్ర బలహీనత, కొందరు గంటలు మోకరించి ప్రార్థించలేరు బలహీనత, కొందరికి అధికారం అంటే దాహం బలహీనత, కొందరికి స్వబుద్ధి వాడకుండా ఉండలేరు బలహీనత, కొందరికి చెప్పుడు మాటలంటే తేనె కంటే మధురం, ఎక్కడ దొరుకుతారా చెప్పుడు మాటలు మనుషులను వెతికి వేజారిపోతారు బలహీనత. కొందరికి వాక్యం ఎక్కువసేపు వినడం ఇష్టం ఉండదు బలహీనత, కొందరికి సువార్త కోసం పరిగెత్తడం అసలు ఇష్టం ఉండదు బలహీనత, కొందరికి దేవుని కొరకు రోషంగా బ్రతకడం చేత కాదు బలహీనత, కొందరు ఆచారాల్లోనే బ్రతుకుతారు, ఎంత చెప్పినా మార్చుకోలేరు బలహీనత. కులం కట్నం ఇలాంటి ప్రస్తావన లేకుండా పెళ్ళిళ్ళు చేసుకోండిరా బాబు, మనం క్రైస్తవులం, లోకం నడుచుకున్నట్టు నడుచుకోవద్దు అని 100 సభల్లో చెబుతుంటే లక్షల మంది వింటున్నారు, వేల మంది కరెక్టే అంటున్నారు, 10 మంది మాత్రమే పాటించడానికి ముందొస్తున్నారు. బలహీనత కదా, డబ్బు పిచ్చి. ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంది. కొందరికి కొత్తగా కొన్ని బలహీనతలు పుడతాయి కదా. దావీదు విషయంలో సాతాను చూశాడు, వీడు ఎక్కడా పడట్లేదు, వీడి బలహీనత ఏమిటి అసలు అన్నాడు, బెత్షెబాని విసిరాడు. సంసోన్ని చూశాడు, వీడి బలహీనత ఏమిటి అసలు అని. వాస్తవానికి సంసోన్ని జీవితాన్ని చాలామంది ఆడిపోసుకుంటారు కానీ ఎద్దేవ చేస్తారు కానీ మహాభక్తుడండి, ఊహించలేము. అంత ఉన్నతమైన తీర్మానం, ప్రతిష్ట కలిగిన భక్తుడు సంసోన్. చాలా సింపుల్గా దెలీలా ఒక్క విషయంలో అతను పడిపోయిన దాన్ని బట్టి సంసోనులాగా నువ్వు ఉండకంటే సంసోనులాగే ఉండాలి చాలా విషయాల్లో, ఆ ఒక్క విషయంలో సంసోన్లాగా ఉండొద్దు కదా. దెలీలా విషయంలో తప్ప మిగతా విషయంలో సంసోన్లాగా ఉండాలి. శత్రు సైన్యానికి చెమటలు పట్టించాడు, తిన్నది అరగనివ్వల, నిద్రపోనివ్వల. అది సంసోన్ అంటే. మన శత్రువు, మన విరోధికి కూడా మనం నిద్ర పట్టనివ్వకూడదు. మనం టెన్షన్ వాడికే ఇవ్వాలి. మనం అడుగు బయట పెట్టామంటే వాడు టెన్షన్ పడాలి. అలాంటి ఆయుధంగా తయారవ్వాలి నువ్వు. వాడు మన మీద ఆయుధాలను తయారు చేసి విసురుతున్నాడు. మరి నేను ఒక్క మాట చెప్తాను, మనం ఎవరి ఆయుధం కదా. సుత్తెలా తయారవ్వాలి, మనం ఖడ్గములా తయారవ్వాలి.
మీకు ఒక మాట చెప్తాను, ఖడ్గము అనేది చేతబట్టుకుంటే 1000 మందిని కూడా చంపొచ్చు, కానీ బాణాన్ని చేతబట్టుకుంటే ఒక్కరినే చంపాలి. వాడు పిచ్చోడు, బాణమే పట్టుకుంటాడు. అయితే వాడి భయం ఏమిటంటే దగ్గరకు వచ్చి యుద్ధం చేయడం చేత కాదు, వాడికి దూరం నుంచి విసురుతాడు. అందుకే దేవుడు మనకు విశ్వాసమును డాలు చెడు అడ్డు పెట్టుకోవడమే బాణం వస్తుంటే. అయితే మీకు ఇంకో శుభవార్త ఏమిటంటే, వాడు ఆయుధాలు తయారు చేసుకోవడానికి మన బలహీనతలే వాడికి వేదిక అవుతున్నాయి, కర్మాగారాలు అవుతున్నాయి. కానీ దేవుడు కనికర సంపన్నుడు, మనం గెలవలేము అని తెలిసి ఆ ఆయుధాలను పనికి రాకుండా చేస్తున్నాడు. ఆ ఆయుధాలు వస్తుంటే వాటిని మధ్యలోనే తిప్పేస్తున్నాడు, వాడి వైపు వెళ్తున్నాయి. అవి కొన్ని పని చేయకుండా ఆగిపోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. నిజంగా ఈ వచనాలన్నీ నెరవేర్పుకు ఇజ్రాయెల్ దేశాన్ని మనం చూడొచ్చు. ఇజ్రాయెల్ దేశం మీదకి ఎవరెన్ని ఆయుధాలు విసిరినా సరే అవి గాల్లోనే ఫెయిల్ అయిపోతాయంట. చుట్టూ ఉన్నటువంటి శత్రు దేశాలు, అది చిన్న దేశం, ఒక్కటే దేశం, చుట్టూ డజన్లో కొద్ది శత్రు దేశాలు, ఎటు చూసినా శత్రు దేశమే. ఎందుకురా వీళ్ళు గెలుస్తున్నారు ప్రతిసారి అంటే, వాళ్ళేం యుద్ధం చెయ్యరు, యెహోవా యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం యెహోవాదే. వర్ధిల్లదు, ఏ ఆయుధము వర్ధిల్లదు. ఆయన ఒక్క మాట సెలవిస్తే అన్ని ఆయుధాలు విరిగిపోతాయి. అగ్ని బాణములను చల్లారుస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆనాడు విశ్వాస జీవితంలో కొనసాగుతున్న భక్తులందరూ వాడు విసిరే ప్రతి అగ్ని బాణమును చల్లారుస్తున్నారంట, ఆత్మ ఖడ్గము చేతబట్టుకొని. ఆ మాట ఇంకోసారి చదువుదాం. హెబ్రీ పత్రిక 11:34. అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యుద్ధం అనేది నిరాటంకముగా యుద్ధం జరుగుతుంది. అది వాడు చేస్తూనే ఉంటాడు. మనం ఎన్ని రకాలుగా వాడి తంత్రములను పసిగట్టి అడ్డు చెప్పినా చేస్తుంటాడు. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే, వాడు ఏదో ఒక రూపాన నిన్ను పడగొట్టాలనుకుంటున్నాడని ముందు నీ చుట్టూ కోట కడుతున్నాడు. అందుకే భక్తుడు ఏమంటాడు, నీవే నా కోట, నీవు నా కొండ. కొండ అని ఎందుకు అన్నాడు తెలుసా? ఏ రాజ్యము చుట్టూ కొండలు ఉంటాయో ఆ రాజ్యము సేఫ్గా ఉంటుంది. ఎందుకంటే శత్రువు ఎక్కి రావాలి, ఎక్కి వచ్చేలోపే ఆ కొండ మీద సైనికులు పెడతాడు రాజు, వారు పైకెక్కేలోపు వీడేసేస్తాడు. అందుకే నువ్వు నా కొండవి, నా కోట. ఒకవేళ శత్రువు వచ్చినా సరే లోపలికి రాడు, చుట్టూ కోటను నిర్మించావు నువ్వు. దేవుడు నరుని కాలం యుద్ధకాలమును ప్రకటించాడు. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలోనే ఉంటుంది ఆ మాట. చదువుదామా? భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? ఏమిటంటండి? భూమి మీద నరుల కాలం యుద్ధకాలం అంట. డే బై డే యుద్ధం చేస్తూనే ఉండాలి, డైలీ. అవును, వాడు ఏ బాణం విసురుతున్నాడో ముందే తెలిస్తే మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా సిద్ధంగా ఉంటాం. మనం యుద్ధోపకరణలు ధరించుకోలేదు, తలపైకి ఎత్తుకొని చక్కగా నడుచుకుంటూ వెళ్తున్నాం, వాడు అక్కడెక్కడి నుంచో దూరం నుంచి బాణం దించాడు నీ గుండెల్లోనికి. అందుకే ఏమంటాడు, ఎప్పుడు సిద్ధంగా ఉండాలి, యుద్ధోపకరణములు ధరించుకొని ఉండాలి, మెలకువగలిగి ఉండాలి. నీలో ఏ ఏ బలహీనతలు ఉన్నాయో అవే నీ మీదికి ఆయుధాలుగా మారుస్తున్నాడు. ఈరోజు ఒకసారి పరీక్షించుకోండి, నీలో ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి. దేవుడు వాని మీద విసరడానికి నీకేమేమి ఆయుధాలు ఇచ్చాడు? నీకున్న ఆయుధం ఒక్కటే, సత్యవాక్యం. చూడండి ఒకసారి కొరింథీ పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చూడండి. సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మను మేమే మెప్పించుకొనుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. సత్యవాక్యము వలన నీతి ఆయుధాలు మనకున్నాయంట. ఆమేన్. అయితే మనకు ఘనతలు వస్తున్నాయి, ఘనహీనతలు కూడా వస్తున్నాయి, దుష్కీర్తి వస్తుంది, సుకీర్తి కూడా వస్తుంది. అన్ని విషయములలో మెప్పించబడుతున్నాం మనం, ఎందుకంటే నీతి ఆయుధములు మనకున్నాయి. టైం పాస్ చేయడం బాగా అలవాట మీకు ఎవరికైనా? అయితే అదే సాతానుకు ఆయుధంగా మారుతుంది, జాగ్రత్త. కానీ దేవుడు కరుణామయుడు, అవి వర్ధిల్లకుండా నిన్ను కాపాడుతున్నాడు. ఒక్కసారి సాతాను ఆయుధం వర్ధిల్లితే మరలా నువ్వు కనబడవు, ఇంకా లయమైపోతావు. వాడు ఎవరిని మింగుతున్నానని గర్జించు సింహం వలె వస్తున్నాడు. ఏది నీ బలహీనతో ముందు దాన్ని నువ్వు మార్చుకోవాలి.
ఒకసారి పరీక్షించుకోండి, ఏంటి నా బలహీనతలు ఏంటి అసలు. ఎవరైనా ఏదైనా మాట చెప్పగానే వెంటనే మన మనసుని మార్చుకోగలుగుతున్నాం. చెప్పుడు మాటలు వెంటనే వింటున్నాం అనుకో, అది పెద్ద బలహీనత. అలా వాడు చెప్పుడు మాటలు వినిపించి 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 దేవుడు చెప్పే మాట వినకుండా చేస్తాడు. రెండవది, చిన్న చిన్న వాటికి రియాక్ట్ అయిపోయి నిన్నెవరైనా ఒక మాట అంటే కూడా తట్టుకోలేకపోతున్నావు అనుకో, అదో పెద్ద ఆయుధం. నీలో గర్వం అనే లక్షణాన్ని వాడు రేపుతాడు. నన్ను అంటారా, నేనేమనుకున్నారు అనే స్వభావము మంచిది కాదు. ప్రతిదానికి ఫీల్ అవుతున్నావు అనుకో, అదో పెద్ద ఆయుధం అయిపోతుంది వాడికి. ఇంకా నీ విశ్వాసం నీలో నిలకడగా లేకుండా నీలో కృంగుబాటును ఎక్కువగా పుట్టిస్తూ ఉంటాడు. అంటే మన స్వభావమే వాడికి ఆధారం అవుతుందన్నమాట. ఈ స్వభావం ఎక్కడి నుండి వచ్చింది? ఆదామవ్వల నుండి వచ్చింది. అసలు వారిలో ఇలాంటి స్వభావం రావడానికి కారణం ఎవరు? మరలా వాడి విత్తనాన్ని నాటాడు వాడు. మనలను మనము విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకుందుమంట. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి వాడు ఆయుధాలను సిద్ధపరచుకుంటున్నాడు. ఇది సంఘానికి తెలియాలి అనే భారము బాధ్యత ఉన్నందుచేత ఇది మీకు తప్పనిసరిగా త్వరగా ప్రకటించాల్సి వస్తుంది. ఇక అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, నీ మీదికి వాడు విసురుతున్న ఆయుధాలు నిన్ను బట్టి చల్లారడం కాదు, ఆయన కృపను బట్టి చల్లారిపోతున్నాయి. నువ్వు మంచివాడు మంచిదానవని నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉన్నావని అనుకో. నువ్వు మంచివాడు మంచిదానవు కాదు, కానీ నిన్ను కాపాడుతున్నవాడు చాలా మంచివాడు. ఆయన నీ ప్రతి పొరపాట్లను చూడకుండా నిన్ను ప్రేమించేంత మంచివాడు. మనుషులు మనం ఒక వ్యక్తి పొరపాటు చూస్తే ఇంకా ఆ వ్యక్తిని మనం మనసులో అలాగ ముద్రించేసుకుంటాం, తప్పుడు మనిషి అని. కానీ WCM ఒక నినాదాన్ని లేవనెత్తింది, ఎట్టకేలకు ప్రతి మనిషిని సంపూర్ణుని చేయాలి. కాబట్టి సహోదరునిలో పొరపాటు జరగవచ్చు, పొరపాటు ఉండవచ్చు, కానీ సహోదరుడే పొరపాటు కాదు అనేది. సో ఈ నినాదానికి కూడా మరలా ఇంకొక స్టెప్ ఉంది. ఎంత చెప్పినా వినకపోతే సహోదరుడే పొరపాటు అని తీర్మానించాల్సి వస్తుంది, దేవుని వాక్యానికి లోబడకపోతే. చూడండి ఒకసారి, దేవుడే వాడు విసిరే ప్రతి అగ్నిబాణమును ప్రతి ఆయుధమును పనిచేయకుండా చేస్తున్నాడు, విరిచేస్తున్నాడంట. చూడండి, కీర్తనల గ్రంథంలో ఉంటుంది. 76వ కీర్తన 3వ మాట చూడండి. అక్కడ వింటి అగ్నిబాణములను, కేడెములను, కత్తులను, యుద్ధాయుధములను ఆయన విరుగగొట్టెను. ఏం చేశాడంటండి? విరుగగొట్టాడు. మీకు ఒక విషయం చెప్పనా? యుద్ధ సైనికుడు ఇక్కడి నుంచి కూర్చొని ట్రిగర్ మీద వేలు పెట్టుకొని రెడీగా ఉంటాడు. ఏమండి, గన్తో కాలుద్దామని. వాడు కరెక్ట్గా మనం అలా రాగానే వాడు కాలుస్తాడు. ఎంత కాల్చినా సరే బుల్లెట్ బయటికి రాదు. ఎంత కాల్చినా బుల్లెట్ బయటికి రాదు. వాడు ఎంత ట్రిగర్ నొక్కినా బుల్లెట్ బయటికి రాదు. ఏంట్రా ఇది రావట్లేదు అని తొంగి చూసి టక్కుమని కొట్టుకుంటాడు. అప్పుడు వెళ్ళిద్ది అది. సాతాను అట్లాగే దెబ్బలు తింటున్నాడు. వాడికి ఎంత దెబ్బలు తిన్నా బుద్ధి రాట్లా. అరే నేను ఏం చేసినా ప్రయోజనం లేదు, తన పిల్లల్ని ఆయన కాపాడుకుంటాడని వాడికి అర్థం కావట్లా. కానీ మనకు అర్థం కావాల్సిన విషయం ఏమిటంటే, వాడు ప్రతిసారి 1,00,000 ఆయుధాలు విసిరినా సరే చాలా వరకు 99% ఆయుధాలు పనిచేయకుండా ఆయన కృప మనకు అడ్డుగా ఉంది. అందుకు మనం క్షేమంగా ఉన్నాం. మనకు ఆర్థిక ఇబ్బందిని కలగజేసే ఆయుధాలు పుట్టిస్తాడు వాడు. మనకు డబ్బు సకాలంలో వచ్చి మనం మేలు పొంది దేవుని చిత్తం చేస్తామేమోనని రాకుండా అడ్డుగోడలు కడుతుంటాడు. శత్రువును చూసి మొదట భయపడకుండా ఉండడం నేర్చుకోవాలి. అది మొదటి జయం. దేవునికి స్తోత్రం కలుగు. మొదటి విజయం అదే. శత్రువును చూసి భయపడితే ఇంకెక్కడుంది? ఫుట్బాల్ ఆడుతున్నారండి, ఎదురున్నోడు చాలా బలంగా కళ్ళు పెద్దగా చేసుకొని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. గోల్ కీపరు వాని కళ్ళల్లో చూశాడంటే అయిపోయింది, వీడు పట్టుకోలేడు కదా. వాడు బాల్నే చూడాలి, మనిషిని చూడక్కర్లేదు. కానీ మనం చేసే తప్పంతా ఏంటంటే మనిషిని చూస్తాం. వాడు విసిరే ఆయుధాన్ని చూడండి మొదట. కొన్నిసార్లు అనారోగ్యతలు కలగజేస్తాడు, అనారోగ్యమైన ఆయుధం విసురుతాడు. కొన్నిసార్లు నిన్ను కదపడానికి నీ చుట్టూ ఉన్న మనుషుల్ని ఆయుధాలుగా మారుస్తాడు. వారి నోటి మాటలు ఆయుధమవుతాయి. ప్రశాంతతే ఉండనివ్వడు. జరగని దాన్ని జరిగినట్లు చూపిస్తుంటాడు వాడు. కొన్నిసార్లు భార్యాభర్తల మధ్యలో వాడు ఆయుధాన్ని విసురుతాడు. కొన్నిసార్లు అన్నదమ్ముల మధ్యలో ఆయుధాన్ని విసురుతాడు. కొన్నిసార్లు నీ ఇంటి వారిని నీకు డబ్బుకు విలువిస్తారు, కానీ నీ సంతోషానికి విలువ ఇవ్వరు. కొన్నిసార్లు అదో ఆయుధం. నువ్వేం పెడతావు అని అనుకుంటారే కానీ అసలు నీ మనసులో ఉన్న బాధ ఏంటి అని ఆలోచన చేయరు. కొన్నిసార్లు నువ్వేమనుకుంటావు, నా ఇంటి వాళ్ళు క్రూరులు మూర్ఖులు అంటావు. కాదు, అది ఆయుధం. వాడు నీ ఇంటి వారిని వాడుకుంటున్నాడు, కానీ నీ ఇంటి వారు నీ మనుషులే. కొద్ది కాలమే ఆ మనసులోని ఎడబాటు. కొంత ఆలోచన చేయాలి.
ఏమండి ఈ లోకంలో బతికేద్దాం, ఎప్పుడు డబ్బు 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 డబ్బు. ఏం మనుషులండి, ఏం బతకండి మీది. దేవుని కంటే కూడా డబ్బు మీద ఎక్కువ పిచ్చి ఏంటండి మీకు? 3 పూటలు తింటున్నావు సరిపోదా? దేవుడు ఒక్క క్షణం కానీ వెనకడుగు వేశాడంటే మటుమాయం అయిపోతావు, జాగ్రత్త. ఇంతకంటే భయంకరమైన హెచ్చరిక ఇంకొకటి కావాలా? ఒక్క క్షణం దేవుడు కన్ను మూసినా సరే మన పరిస్థితి లేదు. ఏమన్నాడు? కునుకక నిద్రించక కాపాడుతున్నాడంటే దేవుడే, సర్వము ఎరిగిన దేవుడే కునుకక నిద్రిస్తున్నాడంటే ఎన్ని రకాల పోరాటం జరుగుతుంది మీరు ఆలోచించండి. ఇప్పటికైనా ప్రార్థనను ప్రతిష్ఠించుకోండి, ప్రార్థనా బలిపీఠాలు కట్టుకోండి. ఇప్పటికైనా ఆ ప్రార్థనా బలిపీఠాల్లో దేవుని అగ్ని దిగిరమ్మని అడగండి. వాక్య ఖడ్గము చేత పట్టుకోండి. ఇప్పటికైనా దేవుడే వాడి ఆయుధాలను విరుస్తున్నాడు, లేదు మనం కూడా విరవాలి, మనం కూడా యుద్ధం చేయాలి. నరుని కాలం యుద్ధ కాలము. దేవునికి స్తోత్రం. మరలా చెప్తున్నా, నీ బలహీనతే నీకు ఒక ఆయుధ నిర్మాణానికి వేదిక అవుతుంది. అదే లేకుండా చేసుకో. మొదట ఎక్కువ టైంపాస్ చేస్తావు చూసావు, అది పెద్ద బలహీనత నీకు. నిర్లక్ష్య స్వభావం పెద్ద బలహీనత నీకు. అదే దాన్ని ఆయుధంగా వాడి నిన్ను కూకటి వేళ్ళతో పెకలించాలనుకుంటున్నాడు వాడు. కాబట్టి ఒకటి మాత్రం వాస్తవం, నీకు విరోధముగా ఆయుధాలు వాడు నిరూపిస్తూనే ఉంటాడు, రూపిస్తూనే ఉంటాడు. ఎన్ని విసిరినా సరే దేవుడు వాటిని విరిచేస్తున్నాడు. వర్ధిల్లదు. కానీ ఒక రోజు వస్తుందండి, దేవుడు కూడా చెయ్యి అడ్డు తీసేస్తాడు. వర్ధిల్లిపోతుంది ఆ ఆయుధం, వర్ధిల్లుతుంది. దేవుడు చెయ్యి అడ్డు తీశాడంటే ఎందుకు చెయ్యి అడ్డు తీస్తాడో తెలుసా? ఎంత చెప్పినా వినకపోతే వాడు హఠాత్తుగా, ఎన్నిసార్లు గద్దించినని విననివాడు, జ్ఞాపకం ఉందా వచనం? హఠాత్తుగా నాశనం అవుతాడంట. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే అది ప్రమాదం అండి. నువ్వు ఈరోజు నెమ్మదిగా సంతోషంగా సుఖంగా ఉంటున్నావంటే నువ్వేదో నీతిమంతురాలు అని కాదు, ఆయన ప్రేమ గలవాడు కాబట్టి మనం ప్రశాంతంగా ఉంటున్నాం. కాబట్టి వాడు ఎప్పుడు ఆయుధాలు విసురుతాడు. ప్రార్థనలో మెలకుగా ఉండండి. వాడు ఏ ఆయుధాన్ని విసురుతున్నాడో ముందు పసిగట్టండి. కొన్నిసార్లు భార్యను రెచ్చగొడతాడు మాట్లాడడానికి, కొన్నిసార్లు భర్తను రెచ్చగొడతాడు, కొన్నిసార్లు పిల్లల్ని రెచ్చగొడతాడు, కొన్నిసార్లు అందరూ ఇంట్లో బాగుంటారు కానీ బంధువుల్ని రెచ్చగొడతాడు. అసలు నీకు సంబంధం లేని మనిషి నీ ఇంటిని కొన్నిసార్లు ఇబ్బంది పెడుతుంటాడు. అదేంటో విచిత్రం. మనం అసలు ఆలోచించడానికి కూడా సంబంధమే లేని మనిషి జీవితం వల్ల మన జీవితాలు కొన్నిసార్లు నష్టంలోనికి నెట్టబడతాయి. మనం సాతాను పన్నాగాలన్నింటినీ పసిగడుతూ అడుగులు వేయాలి, గుడ్డిగా పరిగెత్తొద్దు. కొందరు మనకు సహాయం చేస్తారు, కొందరు మనల్ని మోసం చేస్తారు. కొందరు మనకు తోడుంటారు, కొందరు మనల్ని వెన్నుపోటు పొడుస్తుంటారు. కొందరు మనతోనే ఉంటూ మన వలన పోషింపబడాలనుకుంటారే కానీ మన హృదయ సంతోషాన్ని చూడాలనుకోరు. ఇలా వరుసగా మీరు చూస్తూ పోండి, అన్ని వాడు చేసిన ఆయుధాలే. కంటికి కనబడని ఎన్నో ఆయుధాలు ఉన్నాయి. నీకు అనారోగ్యాలు పుట్టించడం కూడా వాడి ఆయుధమే, నీకు వ్యాధి బాధలను పుట్టించడం కూడా వాడే ఆయుధమే. పోరాటం చేయండి, ఏడవడం మానండి, పిరికివారుగా ఉండడం మానండి. పోరాటం చేయండి, తిరగబడండి, ప్రార్థనలో మోకరించి దేవుని శక్తిని కూడగట్టుకోండి, సత్యవాక్యాన్ని మనసులో పెట్టుకోండి. ఈ సందర్భంలో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఎవరి మనస్సులో దేవుడు సత్యవాక్యమును నాటుతాడో, ఎవరి మనసులో దేవుని ఉద్దేశాలు ఉంటాయో వాడు వారికి భయపడతాడు, వణుకుతాడు. ఎందుకో తెలుసా? సత్యవాక్యము మనసులో ఉన్నప్పుడు వాడు ఏ ఆయుధాన్ని రూపించినా వీడు దానికి విరుగుడు ఆయుధాన్ని ఇంకోటి విసురుతాడు. సత్యవాక్యం చేతిలో ఉన్నవాడు పోరాటం చేస్తాడండి, వాక్యం చేతిలో ఉన్నవాడు పోరాటం చేయడు, మూల నుండి ఏడుస్తూ ఉంటాడు. మీరు చదువుతారా ఆ మాట ఇంకొకసారి? కొరంథీ పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయం 7వ మాట. సత్యవాక్యం చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మను మేమే మెప్పించుకొనుచున్నాము. అన్ని స్థితులలో మమ్మను మేమే మెప్పించుకొనుచున్నాము. అది మనల్ని మనమే మెప్పించుకొనగల శక్తి సత్యవాక్యము వలన కలుగుతుంది. ఎలా తెలుసా? ఎంత పెద్ద సమస్య రాని కుండలాగా ఉంటాం, కదలకుండా. అరే కొంత మౌనంగా ఉంటే జరిగిపోయింది, చల్తా అనిపిస్తుంది. సత్యవాక్యం మనసులో లేదనుకో, అది గాలి వీస్తే చాలు కొట్టుకుపోయే రెల్లులాగా అటు ఇటు కొట్టుకొని పోతూ ఉంటాం, గాలికి ఎగిరిపోయే పొట్టులాగా అయిపోతాం. లేదు మనం అవ్వకూడదు అలాగా. ఎంత పెద్ద సమస్య రాని కథలని కొండలాగా అలా ఉండాల్సిందే మనం. ప్రైజ్ ద లార్డ్. పెద్ద తుఫాన్ వచ్చింది, అది దాటిపోతుంది ఖచ్చితంగా. నువ్వు ఎగిరిపోకుండా జాగ్రత్త, స్థిరంగా ఉండాలి. అందుకు నీకు సత్యవాక్యం కావాలి. నేను ఈరోజు మరలా చెప్తున్నాను, దేవుని ఉద్దేశాలు నీకు ఎంత అర్థమైతే సాతాను నీకు అంత భయపడతాడంతే. ఎందుకంటే వాని తంత్రములకు పై
తంత్రములు వేయగల శక్తి దేవునిది. ఆమేన్. కాబట్టి మనం యుద్ధం చేస్తున్నాం. మనకు కలిగే ఆటంకాలన్నీ వాడు విసురుతున్న ఆయుధాలే. పర్వాలేదు, అవి వర్ధిల్లవు, కొంత ఆలస్యం అవుతాయి కానీ అద్భుతాలే జరుగుతాయి. లేట్ అయినా లేటెస్ట్గానే జరుగుతుంది. అయితే ఈ ఆలస్యములో కూడా దేవుడు మనకు అనేక పాఠములు నేర్పించి శక్తివంతులుగా తయారు చేస్తాడు. ఈ ఆలస్యములో దేవుడు మనల్ని నూతన ఆయుధంగా నిరూపిస్తాడు కదా, నూతన సామర్థ్యతతో మనల్ని కడతాడు. కాబట్టి ఆలస్యములో మీరేం బాధపడకండి. మనం ఎప్పుడు పడిపోము. వాడు పడగొట్టాలని ఆయుధాలు విసిరినా సరే దేవుడు వెనకాలే ఉన్నాడు. మన మీదకి ఏ ఆయుధం వచ్చినా వర్తిల్లదు. కాబట్టి ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కానీ ధైర్యంగా ఉండండి. అనారోగ్య ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా ఉండండి. మానసిక ఒత్తిడి వచ్చినా ధైర్యంగా ఉండండి. కొందరు అంటుంటారు, నేను బతకని ఇంకా చనిపోతాను, ఏం సాధిద్దామని. నువ్వు చావాలనే వాడు ఆయుధం విసిరాడు. నువ్వు సరిగ్గా అదే నిర్ణయం తీసుకుంటున్నావు. రే నేను బ్రతుకుతాను, నేను ఇలాగే బ్రతుకుతాను, మొండిగానే బ్రతుకుతాను, నేను బ్రతుకుతాను అంతే అని ఎక్కువసార్లు అనవెందుకు? నాకు ఎన్ని కష్టాలు వచ్చాయో నేను బతుకుతాను అను. నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చాయో అయినా బతుకుతాను. నువ్వు అలా పాజిటివ్గా మాట్లాడుతూనే ఉండు. నువ్వు ఆశ్చర్యపోతావు. సడన్గా తుఫాను చల్లారిపోతుంది. సడన్గా అలలన్నీ అణిచివేయబడతాయి. ఒక్క మాట చెప్తాడంటే ఆయన. ఆమేన్. ఒకటే మాట అన్నాడు కదా, మొత్తం చల్లారిపోయింది. నువ్వు పాజిటివ్గా రియాక్ట్ అవ్వు. అవిశ్వాసం ఉండొద్దు. ఆయనతో ఉంటూనే విశ్వాసం చూపలేకపోయారు శిష్యులు. అందుకే ఏమన్నాడు, అల్ప విశ్వాసులారా ఎంతకాలం నేను మీతో ఉంటాను అన్నాడు. కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా పాజిటివ్గానే స్పందించండి, పాజిటివ్గానే మాట్లాడండి. వాడి ఆయుధాలు ఫలించకుండా ఉండడానికి గల రెండు ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి. ఒకటి విశ్వాసము, రెండోది సత్యవాక్యము. విశ్వాసం అనేది డాలు, సత్యవాక్యం అనేది ఖడ్గం. ఈ రెండు లేకపోతే యుద్ధం చేయలేం. ఈ రెండింటిని ఆధారం చేసుకొని మనం అన్నిటినీ ఆర్పవచ్చు. శక్తిమంతులు కండి. ఇక మన మధ్యలోకి వచ్చే అపార్థాలు, సమస్యలు అన్నీ ఆయుధాలే. కాబట్టి మీ బంధువులను, మీ ఇంటి వారిని, మీ సొంత వారిని, మీ కుటుంబాన్ని అపార్థం చేసుకోవద్దు. అది సైతాన్ దాడి. అందుకే వారి బుద్ధిలో ఉన్న స్వభావం చెడి మాట్లాడుతున్నారు. మీరందరూ ఖచ్చితంగా వారిని ఎక్కువగా ప్రేమించి, వారితో ఎక్కువగా మోకరించి వారిని కూడా సమర్థులుగా చేసుకోండి. దేవుడు మీకు తోడైయుండును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, ఈరోజు మీరు మాకు నేర్పిన ఈ పాఠం మా వ్యక్తిగత యుద్ధానికి ఎంతో ప్రాముఖ్యమైనది. మా పోరాటం అంతటికి బలమైనది. ముందుగానే సాతాను వ్యూహాన్ని, కుట్రలను పసిగట్టుటకు శక్తివంతమైనది. వాడి దగ్గర ప్రభువా మా మీద విసరడానికి ఆయుధాలు సిద్ధంగా లేవు, కానీ మా దగ్గర ఎప్పుడు నీ ఖడ్గము సిద్ధంగా ఉంది. 1000 మందిని ఒకే ఆయుధముతో అణిచివేయగలిగిన ఖడ్గము మా చేతికి ఇచ్చావు నీవు. ప్రభువా నీకు వందనాలు. సమస్త దురాత్మలను అణిచివేయగలిగిన శక్తినిచ్చావు తండ్రి, నీ కృతజ్ఞతలు. కానీ వాడు మాత్రం ఒక ఆయుధం విసిరిన తర్వాత మరొక ఆయుధం సిద్ధపరచుకునేంత వరకు వాడు నిరాయుధుడే. అయ్యా, మేమెంత బలవంతులం ఈరోజు మాకు అర్థమైంది. మా మూర్ఖత్వంతో, మా తెలివి తక్కువతనంతో, మా నీరసిలిన మనస్తత్వముతో, మా కృంగిన మనసుతో మేమే చాతగాని వారం అవుతున్నాం. ఇక మీదట అలా అవ్వం. మా చుట్టూ జరుగుతున్న ప్రతి వాటిని బట్టి పదే మా మనసు గాయపరుచుకోకుండా మేము వ్యూహానికి ప్రతి వ్యూహాన్ని రచించగలిగిన వ్యూహిత సైన్య సమభీకరణ రూపిణి వర్ధిల్లుతాము తండ్రి. మమ్మల్ని స్వాధీనపరచుకోండి, మమ్మల్ని కట్టండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీకే అర్పిస్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మీకు తోడై ఉంటారు. సర్వ సత్యమేవ జయతే. ఆమేన్.